ఓకే అండి. మరి ఉదయం క్లాసులో మనం అక్షాంశాలు రేఖాంశాలను చెప్తూ భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది మనం చెప్పాం. దీనిలో భాగంగా మనం పరిశీలిస్తే చూడమ్మా ఒకసారి. బొమ్మ బాగా లేదు అనుకోకండి, ఎందుకంటే మనలో ఆర్టిస్ట్ అయితే లేడు. ఆర్టిస్ట్ చచ్చిపోయాడు మన దాంట్లో. ఓకే, సో ఇలా మనం పరిశీలిస్తే చూడండి, అక్షాంశాలు రేఖాంశాల పరంగా మనం పరిశీలించేటప్పుడు భారతదేశంలో 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు ఒక స్కేర్లో పోతున్నాయండి. 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు. ఓకే, కర్కట రేఖ ఏదైతే ఉందో 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది మధ్యగా పోతుంది. పైన ఉన్నదాన్ని ఉత్తర, కింద ఉన్నదాన్ని దక్షిణ అన్నాం. అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది కూడా మధ్యగా మనకు పోతుంది. ఇదే మన ప్రామాణిక కాలమాంశం అని చెప్పాం. ఓకే, ఈ కంప్లీట్ గా చూస్తే 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు అనేవి మనకి మన దేశాన్ని ఒక స్క్వేర్ గా విభజించి, ఒక స్క్వేర్ లో చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట మన దేశం. అందుకే మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే గుజరాత్, కచ్. ఎందుకు సార్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ప్రపంచంలో సూర్యుడు ఉదయించే దేశం జపాన్. అక్కడ స్టార్ట్ అయిన సూర్యుని గమనము అలా వస్తూ ఇక్కడికి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి వస్తుంది మన దేశానికి ముందు. ఎందుకంటే మొదట ఉన్న ఈశాన్య రాష్ట్రం అదే కదా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అరుణాచల్ ప్రదేశ్, NEFE అంటాం దాన్ని. అలా గమనంగా వస్తున్న మన సూర్యుడు ఇక్కడ గుజరాత్లో కచ్. ఓకే, ఇక్కడికి మరి ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ చూస్తే చాలా ఎగ్జాంపుల్ అడిగాడు కూడా. మరి ఎన్ని అక్షాంశాలు అని చెప్పా? 30 డిగ్రీల అక్షాంశాలు 30 డిగ్రీల రేఖాంశాలు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి 30 డిగ్రీల రేఖాంశాలు. అక్షాంశాలు అంటే కింద నుంచి పైకి ఉంటాయి, ఇవి రేఖాంశాలు. 30 డిగ్రీల రేఖాంశాలు తేడా అనమాట మనకి. 30 డిగ్రీల రేఖాంశాలు తేడా అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ గుజరాత్ ఏదైతే కచ్ అని చెప్పామో ఇక్కడికి 30 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. సూర్యుని గమనములో ఒక రేఖాంశము సూర్యుని గమనములో 4 నిమిషాలకి పోతుంది. అంటే ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి వెళ్ళాలంటే 4 నిమిషాలు పడుతుంది అనమాట, ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి. మరి అటువంటి 30 రేఖాంశాలు దాటుకొని వెళ్ళాలి కనుక 30 × 4 120 రేఖాంశాలు, 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 2 గంటలు. అందుకే భారతదేశంలో తూర్పున ఉన్న రాష్ట్రానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రానికి మధ్య కాల వ్యవధి సూర్యుని ఉదయించినప్పుడు ఎంత ఉంటుందంటే 2 గంటలు. మన ప్రామాణిక కాలంలో చూస్తే పశ్చిమ కొనకు తూర్పు కొనకు మధ్య కాల వ్యత్యాసం ఎన్ని గంటలు ఉంటుంది భారతదేశం అంటే 2 గంటలు. ఇంకా డ్యామ్ షూర్గా ఆన్సర్లో మీరు రాసేవచ్చు. అర్థమైందండి? సో ఈ విధంగా. మరి అదే విధంగా గ్రీనిచ్ కాలమానం ఉంది మనకి. గ్రీనిచ్ కాలమానం అంటే ఏంటి సార్? గ్రీనిచ్ కాలమానం ఉదయమే నేను చెప్పాను సార్. ఏమీ లేదు సార్, ఇది 0 డిగ్రీలు గ్రీనిచ్ కాలమాంసము. ఈ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో ఈ రేఖాంశానికి తూర్పున మన దేశం ఉన్నది. తూర్పున ఎక్కడ ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఇది మన భారతదేశం. తూర్పున ఉన్నది, ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఇలా ఉంది కదా. మరి ఇక్కడ సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? జపాన్లో ఉదయిస్తాడు. ఇలా వస్తున్న సూర్యుడు ఈ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో ఇది గ్రీనిచ్ కాలమానము. ఓకేనా? మరి ఈ గ్రీనిచ్ కాలమానం కంటే మనం ఎలా ఉన్నాం? ముందుగా ఉన్నాము. గ్రీనిచ్ కాలమానం కంటే ఎంతగా ఉన్నాం? ముందుగా ఉన్నాము. అది గుర్తుంచుకోండి. అంటే సూర్యుడి గమనము జపాన్ నుంచి ప్రారంభమయ్యి ఇలా వచ్చేటప్పుడు గ్రీనిచ్ కాలమాంసం మనకి వెనుకగా ఉన్నది. అయితే ఎన్ని డిగ్రీలు వెనుకగా ఉన్నది అని అడుగుతుంటాడు. చాలా ఇంపార్టెంట్ సార్. మీరైతే ఒకటే సార్, డైరెక్ట్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఏదైనా NCERT బుక్ కానివ్వండి, డైరెక్ట్గా ఉంటుంది. 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. దేనికి? ప్రపంచ ప్రామాణిక సమయమైన గ్రీనిచ్కి భారత ప్రామాణిక సమయమైన మన యొక్క 82 డిగ్రీల తూర్పు రేఖాంశానికి 5.5 డిగ్రీలు ఎలా ఉంటుంది? ముందుగా ఉంటుంది. అది గుర్తుంచుకుంటా. వెనుకగా ఉంటుంది అని అడుగుతాడు. ఎందుకు ముందుగా ఉంటుంది అనే విషయానికి వస్తే మీకు ఇక్కడ చెప్పాను. ఎలా ఉంది? ఇది ముందుగా ఉంది. ఎందుకంటే మనల్ని దాటుకున్న తర్వాత మాత్రమే గ్రీనిచ్కి వెళ్ళాలి. అవునా కాదా? సూర్యుని గమనము మన నుంచి భారతదేశం తర్వాతనే ఇక్కడికి వెళ్ళాలి అంతే. అందుకే గ్రీనిచ్ కంటే మనది ఎలా ఉంటుంది? ముందుగా ఉంటుంది. అర్థమైంది సార్? మనకు 6 గంటలు అయింది అనుకోండి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 6 గంటలు అవడానికి 5.5 గంటలు కలిపి ఇక్కడ 6 గంటలు అవుతుంది. 5.5 గంటల ముందుగా మనం ఉంటాం. క్లియర్? అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యుడు 6 గంటలకు ఉదయించాడు అనుకోండి,
ఆ గుజరాత్ల కచ్చలు 8 గంటలకు ఉదయించినట్టు, ఎందుకంటే 2 గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు అవన్నీ పక్కన పెట్టి మైండ్ లోడ్ పెట్టండి. 5:30 గంటల ముందుగా ఉంటుంది. ఓకే సార్, మెసేజ్ ఓకే, అందరికి అర్థమవుతుంది కదా. మరి స్పీడ్గా వెళ్దాం. మీరు ఒక సింబల్ పెట్టండి. సింబల్ పెడితే నేను స్పీడ్గా ఈ యొక్క ర్యాపిడ్ని క్లియర్ చేద్దాం. ఓకేనండి. ఓకే సరే సార్. మరి ఈరోజు భారతదేశంలో ప్రామాణిక సమయంగా 84 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం పరిగణిస్తున్నాం. అది ఎక్కడ సార్ అంటే ఉత్తర ప్రదేశ్లో మిర్జాపూర్లో వింధ్యాంచల్ రైల్వే సమయం, దాన్ని తీసుకున్నాం మనం. అయితే భారతదేశంలో సింపుల్గా ఎగ్జామ్లు అడిగేది ఏంటంటే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఏది? డాంగ్, కచ్చల్. భారతదేశంలో సూర్యుడు ఉదయించేది, ప్రపంచంలో సూర్యుడు ఉదయించేది జపాన్, సూర్యుడు అస్తమించేది అమెరికా, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేది నార్వే. సూర్యుడు అస్తమించదు, సూర్యుడు నిరంతరం ఉండేది ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్లో ఉంటాడని కాదు, ఇంగ్లాండ్ అన్ని దేశాలు పాలించింది కనుక రవి అస్తమించిన సామ్రాజ్యం అని దేన్ని అన్నామంటే ఇంగ్లాండ్. రవి అస్తమించిన సామ్రాజ్యం ఇంగ్లాండ్, సూర్యుడు అస్తమించే సామ్రాజ్యం అమెరికా. ఏం లేదు సార్, ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, ఇక్కడ జపాన్ దీవులు, ఇవన్నీ దీవులు ఉన్నాయి. ఇది అమెరికా, ఇది కూడా పసిఫిక్ మహాసముద్రమే. ఈ రెండు కలిపి గ్లోబ్ చెప్పాను కదా ఇలా ఉంటుందని. ఇది అమెరికా, ఇటువైపు ఉంటుంది. సో సూర్యుడు అస్తమిస్తాడు, దర్శనం అంతే. ఓకే, 24 అవర్స్లో భాగం. మరి అదేవిధంగా చూస్తే భారతదేశంలో సూర్యుడు చివరగా, అంటే మన దేశంలో తొలుత అరుణాచల్ ప్రదేశ్, చివర గుజరాత్ చెప్పాను కదా, గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్, ఇంతకుముందు ద్వారకా అనేవారు, రాన్ ఆఫ్ కచ్. సో ఇటువంటి బిట్స్ మీరు చాలా సింపుల్గా తీసుకోకండి. ఎగ్జామ్లో ఇటువంటి బిట్సే వస్తాయి, కష్టంగా వస్తుంది ఏదో అని చెప్పి సింపుల్ వదిలేయకండి. ఓకేనండి. మరి అదే విధంగా చూస్తే చెప్పాను కదా, ప్రపంచంలో సూర్యుడు తొలిసారిగా ఉదయించే దేశం జపాన్. అక్కడ జపాన్ ఉండే దీవుల్లో టోంగో దీవులు అంటాం. ఏ దీవులు సార్? టోంగో దీవులు. అలాగే ప్రపంచంలో సూర్యుడు చివరగా అస్తమించేది అమెరికా. అమెరికాలో అలాస్కా. చెప్పాను మీకు, మరొక్కసారి రాయండి అందరూ కూడా. అలాస్కా అనే భూభాగాన్ని అమెరికా ఈ రోజు ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఉదయం క్లాస్ విన్న వాళ్ళైతే ఖచ్చితంగా రాస్తారు, రాయండి. రాయండి అమ్మా. అలాస్కా రాయాలి, మరి రాయడం లేదు ఎవరు కూడా. అలాస్కాని ఏ దేశం నుంచి కొనుగోలు చేసుకున్నది? స్వాతి రష్యా, దీప్తి రష్యా. లేడీసే ఇది అవుతున్నారు సార్, అందుకే లేడీస్ సివిల్స్ లో ర్యాంకులు వస్తున్నాయి. జెంట్స్ ఆ తర్వాత చూద్దాంలే ఏ దేశం మీద మనకేమనుకున్నారు. ఓకేనా సరే. ప్రపంచంలో అర్ధరాత్రి సూర్యుడు చెప్పాను కదా నార్వే. ఎందుకు సార్ అంటే కరెక్ట్గా అది ఆ రేఖాంశాల మధ్య ఉందండి, అక్కడికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అందుకే రవి అస్తమించిన దేశము బ్రిటన్. అంటే ఇంగ్లాండ్ దేశం ప్రపంచంలో కింద ఆస్ట్రేలియా, పైన ఉత్తర దేశాలు స్వీడన్, ఇటువైపు అమెరికా, ఇటువైపు జపాన్, అన్ని దేశాలని పాలించిందండి. ఇప్పుడైతే వలసలు లేవు, అప్పుడు సార్వభౌమాధికారం, సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదంలో భాగంగా 18-17 శతాబ్దాల కాలంలో ఇంగ్లాండ్ దేశము అడుగు పెట్టిన దేశం లేదు, పరిపాలించిన దేశం లేదు కనుక రవి అస్తమించిన సామ్రాజ్యం అంటాం. ఓకే, మరి అదే విధంగా చూస్తే కాలమండలాలు, టైం జోన్స్, ఈ రేఖాంశాలని టైం జోన్గా చూస్తే ప్రపంచంలో 24 టైం జోన్స్ ఉన్నాయి. అయితే 24 టైం జోన్స్ లో ఏ దేశం అత్యంత ఎక్కువ కాలమండలాలు ఉంది? కాలాలు. సో మనకంటే 3 టైం జోన్స్. సో ప్రపంచంలో అత్యంత ఎక్కువ టైం జోన్స్ ఉండే దేశం ఏదంటే రష్యా. ఓకే, రష్యా. అయితే అలాస్కా ప్రాంతాలు అన్ని కలుపుకుంటే 11 వస్తుంది. ఆ దేశం అయితే 9 టైం జోన్స్. మరి భారతదేశం గుండా పోయే టైం జోన్ అయితే ఒకటే, 84 డిగ్రీల తూర్పు రేఖ ఒకటే ఉంటుంది. అంటే మన కాలాలు అయితే 3, కానీ టైం జోన్ అయితే ఒకే ఒక టైం జోన్. కానీ రష్యా కట్ట 9 టైం జోన్స్ ఉన్నాయి. ఓకే, భారతదేశానికి కొనలు మనం ఎల్లలు చూసాం. ఎల్లలంటే ఏంటి? ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, కిందన హిందూ మహాసముద్రం, పశ్చిమ అరేబియా, తూర్పున బంగాళాఖాతం అన్నాం. అలా కాకుండా కొనలు అంటే ఆ చివరి ప్రాంతంలో ఉండేది ఏంటి, కింద ప్రాంతంలో ఉండేది ఏంటి, తూర్పు ఏంటి, దక్షిణం ఏంటి, అంటే మరి పశ్చిమాన ఏంటి అని మీ అందరికీ తెలుసు. ఇది సింపుల్. భారతదేశానికి ఉత్తరాన ఏది ఉన్నది? కిలిక్ దావన్ పాస్. దీన్ని ఇందిరా కాల్ అంటాం. ఉత్తరాన ఇక్కడ మనం చూస్తే ఈ కొన ఉంటుంది, ఈ కొన ఇగోండి, ఇక్కడ ఈ కొన, ఇది ఇలా, ఇది కొంచెం కిందగా ఉంటుంది. ఓకే, ఈ కొననే ఇందిరా కాల్ అంటాం. ఇందిరా కాల్ భారతదేశానికి పైన ఇందిరా కాల్. దీని కిలిప్ దావన్ పాస్ అని కూడా అంటారు, ఉత్తరాన. సో మరి అదే భారతదేశము ఈ విధంగా మరి భారతదేశం కిందన, ఈ కింద ఉన్న కొన ఏది దక్షిణాన ఉన్న కొనని ఏమంటాం సార్ అంటే పిగ్మోలియన్ పాయింట్, ఇందిరా పాయింట్ అంటాం. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందిరా కాల్ అంటే పైన ఉన్న పాయింట్ ఇందిరా కాలు, పాయింట్ అంటే ఇది పాయింట్ కిందన, ఇది ఇందిరా పాయింట్ అంటాం. ఇందిరా పాయింట్.
సో ఇందిరా కాల్ పైన ఉన్నది, ఇందిరా పాయింట్ కింద ఉన్నది. అయితే ఇందిరా పాయింట్ ఇక్కడ కాదండి, ఈ మధ్యలో ఇక్కడ, ఎందుకంటే మన భూభాగం ఈ కింద కూడా ఉంటుంది. ఇక పాంబస్ దీవి ఇవన్నీ కూడా మన యొక్క భూభాగాలకు వస్తాయి కనుక ఆ కింద భాగంలో ఉంటుంది. దానికి ఇంకో పేరు పిగ్మోలియన్ పాయింట్ అంటాం. పిగ్మోలియన్ పాయింట్ అంటాం దానికే. అయితే ఉత్తరాన ఉన్న దానికే కిలిక్ దావన పాస్ అంటాం. కిలిక్ దావన పాస్ అంటాం. దాన్ని ఇందిరా కాల్ అంటాం. కింద ఉన్నదాన్ని ఇందిరా పాయింట్ అంటాం. అలాగే తూర్పున పడమరన కూడా మనం చూస్తే, తూర్పున ఈశాన్య రాష్ట్రాలు కదండి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ని మనము నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అనేవాళ్ళం. అరుణాచల్ ప్రదేశ్ NEFA. ఇందులో దీనికి ఎక్కువగా పూర్వాంచల్ పర్వతాలు అనేవారు. ఇందులో ఉండే పాట్కాయ్ భూమి కొండలు చాలా ఇంపార్టెంట్ సార్. పాట్కాయ్ భూమి కొండలు, అలాగే ఇక్కడ ఉండే ద్వీపు కొనుమ, కిబుతు, ఈ ప్లేసులన్నీ కూడా తూర్పు భాగాన ఉన్నాయి. ఎక్కడ ఈ ప్లేసులు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి సార్? పూర్వాంచల్ పర్వతాలు, అలాగే పాట్కాయ్ భూమ్ అరుణాచల్ ప్రదేశ్ లోనే, అలాగే ద్వీపు కొనుమ, అలాగే కిబీతు కొనుమ, ఇవన్నీ కూడా ఈ యొక్క తూర్పు కొనల్లో ఉన్నాయి. పాట్కాయ్ భూమ్, అలాగే ద్వీపు కొనుమ ఇవన్నీ. అలాగే దక్షిణ భాగానికి వచ్చేసరికి చూసాం పడమర. మరి ఇక్కడ సార్ గుజరాత్ లో రానా ఆఫ్ కచ్ అంటాం. దీనిపై గురుమేట్ లేదా గౌరీమేట్ అంటారు ఆ ప్లేస్ ని. గురుమేట్ లేదా గౌరీమేట్, ఇవి కొనలు అన్నమాట. ఒక్కోసారి ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఓకే సార్, ఈ విధంగా మనకి ఈ ప్లేసులు మీరు బాగా గుర్తుంచుకోవాలి సార్. నెక్స్ట్ డిస్టెన్స్ మనం చూస్తే బాబు ఏమీ లేదండి, భారతదేశము 30 డిగ్రీలు పరిధిలో రేఖాంశాలు అక్షాంశాల మధ్య ఉందని చెప్పాం. సరే సార్, ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఒక రైలు ఉంది. మీ అందరికీ తెలుసు ఏ రైలు అనేది, హిమసాగర్ ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్ అయితే అస్సాంలో దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. వివేక్ ఎక్స్ప్రెస్, హిమసాగర్ ఎక్స్ప్రెస్, ఈ ఎక్స్ప్రెస్ అండి. సరే, ఇవి ఎంత దూరం నడుస్తాయో చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తరాన నుంచి దక్షిణం వరకు ఉన్న డిస్టెన్స్ అంట 3214 కిలోమీటర్లు. అంటే ఇది మనకు కొంచెం ఎక్కువ, అందుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఉంటుంది కదా మన దేశం. ఇలా ఉండేటప్పుడు ఈ యొక్క ప్లేస్ మనకు చూస్తే ఇలాగా ఎక్కువగానే 3214 కిలోమీటర్ల పైనుంచి కిందకి. మనకి తూర్పు కొన ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ లో, అక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ను మనం పరిశీలిస్తే ఈ ప్లేస్ 2933 కిలోమీటర్లుగా ఉన్నది. ఓకే, తూర్పు పడమర అడగొచ్చు, చెప్పలేం. వీటన్నిటినీ కలుపుతూ ఎన్నో రకాలైన రహదారి నిర్మాణాలు కూడా మనకు వచ్చాయి, మీకు తెలిసిందే. ఓకే, రహదారి నిర్మాణాలు కూడా జరిగాయి కదండి. రవాణాలో మనం చూద్దాం. ట్రాన్స్పోర్ట్ లో ఈ ఉత్తర నుంచి దక్షిణ వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఎన్నో రకాల రహదారి నిర్మాణం జరిగాయి. అలాగే ఇంకోటి, మన దేశానికి అంతర్జాతీయ భూ సరిహద్దు కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏం లేదు సార్, మన దేశానికి చుట్టుపక్కల మనం చూస్తే బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం, ఇటువైపు అరేబియా మహాసముద్రం, సముద్రాలే ఉన్నాయి. కానీ పైన వాయువ్యం, అదేవిధంగా ఉత్తరం మరియు ఈ ఈశాన్యం, వీటిల్లో బార్డర్తో ఉంది, మనకు తెలిసిందే. ఈ సరిహద్దు మొత్తం చూస్తుంట భారతదేశాన్ని ఈ విధంగా మొత్తంగా ఈ సరిహద్దు మొత్తం భూభాగ సరిహద్దు అంతా చూస్తే ఇలా ఈ టోటల్ ఇది 15,200 కిలోమీటర్లట. అంటే ఓవరాల్ గా భూమి అంతా కొలిస్తే మన చుట్టుకొలత అంటాం దాన్నే. భారతదేశం చుట్టుకొలత లేదా భారతదేశము కంప్లీట్ భూ సరిహద్దు ఎంత? 15,200 కిలోమీటర్లటండి. అయితే భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుందంటే 7 దేశాలు. 7 దేశాలు మీ అందరికీ తెలిసిన దేశాలే, ఈజీగా మనకు తెలుసు. అయితే ఈ దేశాలు ఏంటంటే సార్ అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇలాగా ఈ దేశాలన్నీ కూడా మనకి సరిహద్దు దేశాలే. మరి ఈ సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు దేశాలతో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, 7 సరిహద్దు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని అని అడిగాను అనుకోండి, ఇది భూ సరిహద్దు. ఈ 7 సరిహద్దు దేశాలతో ఎన్ని రాష్ట్రాలు భూ సరిహద్దును కలిపి ఉన్నాయంటే 17. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాలు ఏడైతే 7 దేశాలతో భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని అడిగితే 17. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీరు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా ఈశాన్య రాష్ట్రాలు అన్ని వస్తాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా ప్రతి రాష్ట్రం కూడా మనకి సరిహద్దులో వస్తుంది. 17 ఉంటాయి. ఒక దక్షిణ ప్రాంతాలు తప్ప అవన్నీ వస్తాయి. ఓకే, మరి 7 దేశాల్లో మన సరిహద్దులు చూస్తే చూడండి, పాకిస్తాన్ మన అందరికీ కూడా తెలిసిందే. ఏ దేశంతో ఎప్పుడు కూడా టగ్-ఆఫ్-వార్ అవుతుంది, యుద్ధం జరుగుతుందంటే మన పాకిస్తాన్ అని తెలుసు. మరి ఎక్కువగా దీంతోనే సరిహద్దు వివాదాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే అన్నదమ్ములు
విడిపోయేటప్పుడు అన్నదమ్ముల్ని బ్రిటిష్ ప్రభుత్వం సరిగా విభజించలేదు కనుకే ఈ రోజు కూడా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములు విడిపోయినప్పుడు తండ్రి ఖచ్చితంగా విడదీసి వెళ్ళాలండి, లేకపోతే వాళ్ళు జీవితాంతం తనుగు చేస్తారు చిన్న ముక్క కోసం. ఈ మధ్య నేను ఒక చిన్న కార్టూన్ చూశాను. ఒక అన్న బిల్డింగ్ పెద్ద విశాలమైంది, తమ్ముడు బిల్డింగ్ ఇంకా పెద్ద విశాలమైంది. ఊర్లో ఉండే చిన్న ఇల్లు వాళ్ళ నాన్న ఎవరి పేరుని రాయకుండా వెళ్ళిపోతే దానికోసం ఇద్దరు కొట్టుకు చచ్చిపోతారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే విభజన సరిగా లేదు. మరి పాకిస్తాన్కి వచ్చేసరికి ఇక్కడ మీకు అంతా క్లియర్ గా మ్యాప్ చూపించాలి. మరి మ్యాప్కి వెళ్ళి ఇవన్నీ టైం మీకు తెలుసు సార్, మీకు చిన్నపిల్ల మ్యాప్ మీకు ఏముందండి జనరల్ గా మనకు తెలుసు. సో ఇక్కడ మ్యాప్కి వెళ్ళి ఇదిరా నాయన అనే టైమ్స్ మనకు లేవు కనుక మీకు ఏ ఫ్యాకల్టీ అయితే వస్తారో నెక్స్ట్ అతనితో అవన్నీ చూపిద్దాం. డోంట్ వర్రీ, అతనితో అన్ని చూపిద్దాం. మనం స్పీడ్గా వెళ్దాం. ఏం లేదు సార్, ఇక్కడ రండి. ఇక ఈ ప్లేస్ పాకిస్తాన్. మరి పాకిస్తాన్తో చూస్తే 4 రాష్ట్రాలు సార్. సింపుల్. మన దేశంలో పంజాబ్ ఉందండి, వాళ్ళ దేశంలో పంజాబ్ ఉందండి. విభజించేటప్పుడు ఇటువైపు మన వైపు ఉండే తూర్పు పంజాబ్ మనకు వచ్చింది, పశ్చిమ పంజాబ్ వాళ్ళకి వెళ్ళిపోయిందండి. అంటే ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉన్నట్టు? పంజాబ్తో ఉంది. అలాగే గుజరాత్ మనందరికీ తెలుసు, గుజరాత్తో సరిహద్దు ఉందండి. అలాగే తారియాడ రాజస్థాన్ అండి. అలాగే పైన కొట్టుకుంటున్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. మరి ఇలాగ ఈ సరిహద్దు మనకు తెలిసిందే కదా ఈ 4 కూడా. సో ఏ రాష్ట్రాలతో ఉంది? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. అయితే పాకిస్తాన్కి ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు ఉంది అని అడిగితే రాజస్థాన్. ఇది గుర్తుంచుకోండి సార్, పాకిస్తాన్కి ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు ఉంది? రాజస్థాన్ అండి. ఎక్కువ ఎడారి ప్రాంతం, తారు ఎడారి ఇవన్నీ కూడా. సో రాజస్థాన్తో ఎక్కువ ఉంది, జమ్మూ కాశ్మీర్తో కాదండి. సో జమ్మూ కాశ్మీర్తో ఎక్కువ సరిహద్దు చైనాకు ఉంది, చైనాకు మాత్రం ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాలంతా చైనాదే. సో రాజస్థాన్తో ఎక్కువ ప్రాంతము పాకిస్తాన్కి సరిహద్దు ఉంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్నది సార్, ఎందుకంటే జస్ట్ ఇంకా డ్యూరాండ్ లైన్ మీ అందరికీ తెలిసిందే. భారత్ని పాకిస్తాన్ విభజించేటప్పుడు రాడ్ క్లిప్ అనే ఒక సర్వేయరు భారత్కి పాకిస్తాన్కి మధ్య విభజించాడు. డ్యూరాండ్ అనేవాడు భారత్ ఆఫ్ఘనిస్తాన్కి విభజించాడు. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఒక 80 కిలోమీటర్ల ప్రాంతం మాత్రమే మనకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి మనకి పెద్దగా సరిహద్దు లేదు, ఒక జమ్మూ కాశ్మీర్. అందుకే దానికి మనకి పెద్ద వివాదాస్పదం కూడా లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి మన మిత్రదేశం. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ని కూడా మనమే కట్టాం. ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్డు సదుపాయాలు మనమే వేసాం. అది ఈ రోజు తాలిబాన్లు వచ్చిన తర్వాత కొంత మారింది, కానీ అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు మనకి ఎప్పుడు మద్దతు ఇచ్చేవన్నమాట. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండేవి, కానీ ఇప్పుడు తాలిబాన్లు అక్కడ వసం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్. మరి ఇంకా మనం పరిశీలిస్తే ఏ దేశాలతో సరిహద్దు చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తుంచుకోండి బాబు. చెప్తాను ఇక్కడ ఎలాంటి బిట్స్ వస్తాయని. చైనా సార్, చైనాతో 5 రాష్ట్రాలకి సరిహద్దు ఉందండి, 5 రాష్ట్రాలకి. మరి పైన మనకు తెలిసి మెయిన్ జమ్మూ కాశ్మీర్తో స్టార్ట్ అవుతుంది. ఆ జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది చైనాతో. సో అక్కడ వరకు ఆ పాకిస్తాన్ అయిపోయింది. ఇక్కడ చైనాతో జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వస్తే ఉత్తరప్రదేశ్, ఈ కిందనే ఉత్తరాఖండ్, ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది. ఆ కింద ఉత్తరప్రదేశ్. అలాగ వస్తే ఈ యొక్క పాయలో సిక్కిం ఉంటుంది, చైనాతో ఎప్పుడు తగు. ఇది అరుణాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో అంతా కూడా మనకి ఏముంటుందంటే ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, మీకు తెలిసిందే. అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 అనమాట. సో చైనాతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకున్న 5. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో చైనా అత్యంత ఎక్కువ సరిహద్దు ఏ రాష్ట్రంతో ఉన్నది? జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ ఏ రాష్ట్రంతో ఉన్నది? రాజస్థాన్. ఓకేనండి. ముందు ఇదైతే ఓవరాల్ మీద ఎలా బిట్టిస్తారో చెప్తాను. నెక్స్ట్, మరి మనతో సరిహద్దుగా నేపాల్. మరి అందరికీ తెలిసింది సార్, మరి నేపాల్ సినిమా కోసం ఇంట్లో వెళ్ళాలి వంటింటి ప్రియురాలో మరి వెంకటేష్ మొత్తం నేపాల్ని చూపించేశాడు. ఒకప్పుడు మనము మిత్రదేశంగానే ఉండేది. ఈరోజు చైనా కవింపు చర్యల వల్ల నేపాల్ కూడా తోక ఊపుతుంది, ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు చైనా వైపు వెళ్తున్నాయి. సో ఎనీవే, నేపాల్కి మనం ఎంతో సహాయం చేసాం. నేపాల్లో చిన్న సమస్య వచ్చినా మనమే. గుర్తుంచుకోండి, నేపాల్తో ఎక్కడ స్టార్ట్ ఉంది కూడా ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయిందండి. మరి జమ్మూ కాశ్మీర్ సంబంధం లేదు. ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఇక్కడికి వస్తే బీహార్, తర్వాత ఇలా కిందకు వస్తే వెస్ట్ బెంగాల్, తర్వాత సిక్కిం. ఇవన్నీ కూడా నేపాల్తో కూడా 5 రాష్ట్రాలు. చైనాతో కూడా 5 రాష్ట్రాలు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే నేపాల్ ఏదైతే ఉందో ఈ నేపాల్తో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పాకిస్తాన్ రాజస్థాన్ రాసుకోవడమే, చైనా జమ్మూ కాశ్మీర్, ఇక నేపాల్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కదా సార్. నెక్స్ట్ భూటాన్ సార్. మరి భూటాన్ అనే దేశం తెలిసిందే, పిడుగుల దేశం. ఒక ప్రపంచం అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే అది భూటానేనంట.
మరి భూటాన్లో ఇప్పటికీ కూడా అంత టెక్నాలజీ లేవులే కానీ చాలా సంతోషంగా ఉంటున్నారు. మనకి ఎక్కువైపోయి మనం బాధపడుతున్నాం. 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందండి. మరి భూటాన్తో ఎక్కువ మనకు తెలిసిందే సిక్కిం లోయలు ఉంటాయి. ఆ తర్వాత డార్జిలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వెస్ట్ బెంగాల్ అవి కూడా భూటాన్తో ఉంటాయి. అలాగే అస్సాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, భూటాన్కి వచ్చేసరికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అనేవి దీనిగా ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ అస్సాంతో ఉంటుంది. అస్సాం. ఓకే, అమ్మా పీడిఎఫ్ ఇస్తామా, మీరు రన్నింగ్ నోట్స్ రాయక్కర్లేదు. మెటీరియల్లో క్లియర్గా మెటీరియల్లో పీడిఎఫ్ ఉంటుంది, అదే పీడిఎఫ్ మనం చెప్తున్నాము. ఓకేనా, డోంట్ వర్రీ, పీడిఎఫ్ ఉంటుంది క్లియర్. మనకి ఎప్పుడు కూడా వేగము, ఎక్కువ సమాచారము, క్లారిటీ, టైం వేస్ట్ లేకుండా దీని మీద ఎగ్జామ్. దట్స్ ఆల్, ఎనఫ్. ఓకే, క్లియర్ అంటే ఇలా పెట్టండి. నెక్స్ట్ మయన్మార్ చూడండి సార్, 7 దేశాలతో సరిహద్దు అన్నాం. 8 6వ దేశంకి వచ్చాం మయన్మార్నే పాతకాలంలో బర్మా అనేవారు. 1936లో మన దేశం నుంచి విడిపోయిందండి బర్మా మన దేశం నుంచి విడిపోయింది. మీ అందరికీ తెలిసిందే. 1862లో భారతదేశానికి సంబంధించిన మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా బర్మాలో ఉండే రంగూన్ జైల్లో చనిపోయాడు. చాలా ఇంపార్టెంట్ అది. ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలో అక్కడ బంధిస్తే, అక్కడ బర్మా జైలు అంటే అమ్మో భీకరమైన జైలుగా ఉండేది బర్మా. బ్రిటిష్ వారు కట్టిన జైల్లో అత్యంత కఠినమైన అండమాన్ జైలు బర్మా జైలే. ఓకేనా, అది ఈ మయన్మార్ ఏదైతే ఉందో, ఈ మయన్మార్లోకి వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ మయన్మార్, ఇలా ఈశాన్య రాష్ట్రాల్లో. సో అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగాలాండ్ చూడండి, అనామమి అంటుందని. అనామమి, ఈ కోడ్ గుర్తుంచుకోండి. మయన్మార్తో కోడు అనామమి ఇలా ఉంటుంది అనమాట. మయన్మార్తో కోడ్, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు మీరు చూసే ఉంటారు కొండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ అనామమి, ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపురి, అనామమి, మీ అంటే మిజోరం, అనామమి, ఇదంతా ఈ పక్కన మయన్మార్ ఉంటుంది, సరిహద్దు ఉంటుంది. మయన్మార్ కోడు అనామమి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపురి, మిజోరం, అనామమి గుర్తుంచుకోండి. ఓకే, గుర్తుంచుకోండి, మయన్మార్ కోడు అనామమి. ఓకే, అనామమిలో ఎక్కువ దేంతో అంటే అరుణాచల్ ప్రదేశ్, బర్మాతో ఎక్కువ ఏదంటే అరుణాచల్ ప్రదేశ్, అనామమి. ఓకే, అమేత్రి, ఇది అమేత్రి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అమేత్రి. ఇక్కడ కొంత ఇలా ఉండి ఈ లోపలికి వస్తుంది సముద్ర జలాలు అనమాట. మ్యాప్ లో మీరు చూస్తుంది అనామమి, అమేత్రి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అమేత్రి. సో ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది చూడండి బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్కి వచ్చేసరికి మనకు అమేత్రి ఎంటర్ అవుతుంది. మరి బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇక్కడ చెప్తాను చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రాష్ట్రాలతో, 5 రాష్ట్రాలు ఏంటంటే అమేత్రి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, అలాగే వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ బంగ్లాదేశ్ అంటేనే వెస్ట్ బెంగాల్తో సరిహద్దు, వెస్ట్ బెంగాల్, అలాగే మిజోరాం, అమేత్రి ప్లస్ వెస్ట్ బెంగాల్ ప్లస్ మిజోరం. ఓకే, మిజోరం, క్లియర్, 5 రాష్ట్రాలు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నారు సార్, ఏంటి సార్ అదేదో చెప్తే మేము నోట్ చేసుకుంటాము. ఏం లేదమ్మా, భారతదేశంతో అత్యంత సరిహద్దు కలిగిన విదేశీ దేశం లేదా ఇతర దేశం ఏది, లేదా భారతదేశంతో అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏది అంటే బంగ్లాదేశ్, 4096 కిలోమీటర్లు. భారతదేశంతో అత్యంత సరిహద్దు కలిగిన దేశం ఏది బంగ్లాదేశ్. అందరు బాబు పాకిస్తాన్ అనుకుంటారు, ఇంకొకటి చైనా అనుకుంటారు. కాదు నాయన, మన దేశంతో ఎక్కువ బంగ్లాదేశ్ సరిహద్దు. ఒక్కసారి మీరు చూడండి, చైనా 3917, ఓకే, నేపాల్ 1752, అలాగే పాకిస్తాన్ ఎంత 3310, ఓకే, నెక్స్ట్ భూటాన్ 587, మయన్మార్ 1458 పక్కన ఇచ్చాను. అవన్నీ వద్దు, ఈ రోజుకి ఏదో మీరు కంటస్ట్ని పెట్టేసినా గుర్తుండవు. ఇది గుర్తుంచుకోండి చాలు. ఏంటి సార్ అది, భారతదేశంతో అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు కలిగింది, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ సింపుల్ పాయింట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆ టేబుల్ కావాలంటే మీరు వేసుకోండి, నేనే ఇచ్చాను అనుకోండి కింద. భారతదేశంలో ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్, భారతదేశంతో తక్కువ భూ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్. చెప్పిన 80 కిలోమీటర్ల చాలా చిన్నది. ఓకే, భారతదేశంతో భూపరివేష్టమే ఉన్న దేశం బంగ్లాదేశ్. భూపరివేష్టం అంటే మనం అన్ని భూభాగాలు కలిపి దాన్ని భూపరివేష్టం చేస్తూ ఉంటాయి. బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది మనకి, అర్థమైందండి. మన దేశంలో భూపరివేష్టం అయిపోతుంది. అలాగే 3 వైపులా 3 దేశాలు సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం చూడండి, 3 వైపులా 3 దేశాలతో. మరి సిక్కిం ఉందండి, ఒకవైపు నేపాల్, ఒకవైపు భూటాన్, ఒకవైపు చైనా, ఈ 3 కూడా దానికి ఉంటాయి. భారతదేశంలో 3 వైపులా ఒకే దేశంతో ఏది అంటే త్రిపుర, రంగులు మయన్మార్ ఉంది కదా, అది చుట్టూ ఉంటుంది దీనికి త్రిపురకి. ఓకేనండి, త్రిపుర. ఓకే, క్లియర్.
నెక్స్ట్ ఇక్కడ అది ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. ఇంకా వాడు ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, భారతదేశము 3 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 4 రాష్ట్రాలు. భారతదేశంలో 3 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అంటే ఇప్పటి వరకు మనం ఏ దేశంకి ఏది సరిహద్దు ఉంది ఇలా క్లియర్గా చూసాం, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది. భారతదేశానికి 3 దేశాలతో సరిహద్దు. 1 మినిట్. మోస్ట్ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ ఉందండి, పాకిస్తాన్తో సరిహద్దు ఉందండి, ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం బాగా ఉందండి, చైనాతో ఉందండి. సరే, నెక్స్ట్ సిక్కిం ఉందండి, నేపాల్తో ఉందండి, చైనాతో ఉందండి, భూటాన్తో ఉందండి. వెస్ట్ బెంగాల్ ఉందండి, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ నేపాల్ అని చెప్పాను, అలాగే వెస్ట్ బెంగాల్ భూటాన్ అలాగే బంగ్లాదేశ్ ఉందండి. అరుణాచల్ ప్రదేశ్ ఉందండి, చైనాతో అక్కడ స్టార్ట్ అయిందండి, మయన్మార్తో స్టార్ట్ అయ్యిందండి, భూటాన్ అండి. సో ఇవి 4, అది గుర్తుంచుకోండి. భారతదేశంతో 3 దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రాలు 4. నెక్స్ట్, ప్రపంచంలో ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం సార్ చెప్పాను కదా, మనది 15,200 కిలోమీటర్లు, మనం 7 దేశాలతో. ప్రపంచంలో ఎక్కువ భూ సరిహద్దు అంటే చైనా చుట్టూ అన్ని చూసుకొని కలిపింది అనుకోండి, మనకు సముద్రం ఉంది సార్, అందుకే మనకి ఎక్కువ లేదు. కానీ చైనాకి 22,177 కిలోమీటర్లు అంట భూ సరిహద్దు. ప్రపంచంలో ఎక్కువ భూ సరిహద్దు కలిగిన 2వ దేశం రష్యా. ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ గుర్తుంచు. ప్రపంచంలో అతి తక్కువ భూ సరిహద్దు వాటికన్ సిటీయే చిన్నది సార్, అది జస్ట్ పోపుల కోసం కట్టిన ఒక సిటీ, తక్కువ. అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన 2వ దేశం మొనాకో. మొనాకో ఓకే, మొనాకో బీచ్లకు ఫేమస్, మన గోవా లాగా మొనాకో ఫేమస్. నెక్స్ట్, తీర రేఖల గురించి అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, తీర రేఖ కోసం మీరు చెప్పండి సార్, మేము ఎప్పుడు బీచ్లోనే ఉన్నాం, మాకు తెలియని బీచా, మాకు తెలియని తీర రేఖ, ఖాళీ వస్తే చాలు బీచ్లకు వెళ్తా ఉంటాం. కానీ అది కాదు నాయన, మనం తెలుసుకోవాల్సింది వేరు. అయితే ఈ మధ్య మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ చేపడుతుంది కదా, కొంత కరెంట్ అఫైర్ డేటా ఇచ్చింది. ఆ డేటా అయితే మనకి బుక్స్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలో మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ అది ఇస్తే అది కూడా నేను అదనంగా చెప్తాను, మీరేంటి వర్రీ అవ్వకండి సార్ ఇది మారింది అది మారిందని. సో వాస్తవంగా మన దేశానికి సో మీ అందరికీ తెలిసిందే, ఇది తూర్పు, మీకు వైట్ వేస్తేనే బాగా కనిపిస్తుందమ్మా, ఇది తూర్పు తీరము, ఇది పశ్చిమ తీరం అండి. దీని లక్షణాలు కూడా గ్రూప్ 1 స్థాయిలో అయితే మనం చెప్పుకోవచ్చు. తూర్పు తీరం లక్షణాలు, పశ్చిమ తీరం లక్షణాలు ఇవన్నీ. సరే, ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. తూర్పు తీరంలో చూద్దాం. ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అంటే ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి. 4 ఉంటాయి. మరి అదే విధంగా ఇక్కడ చూస్తే ఇది కేరళ తీరం, దీని మల్బార్ తీరం అంటాం, చెప్తాను. తర్వాత కర్ణాటక, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. సో ఎన్ని సార్ అంటే 5, మొత్తం 9. అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకి సముద్ర తీర రేఖ ఉందంటే 9 రాష్ట్రాలకు ఉందండి. ఈ 9 రాష్ట్రాలు కలిపి ఎంత సార్ ఉందంటే 6,100 అండి. 6,100 కిలోమీటర్ల సముద్ర తీర రేఖ మనకు. మోస్ట్ ఇంపార్టెంట్, తూర్పు తీరంలో 4, పశ్చిమ తీరంలో 5. అయితే ఇంకోటి ఉంది సార్, ఏంటి సార్ అంటే దీవులు ఉన్నాయి కదా, ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇవి లక్షద్వీప్స్, ఇవేమో అండమాన్ నికోబార్ దీవులు. అలాగే దీవులన్నీ కూడా మనకు ఉన్నాయి కనుక ఈ దీవులతో కలుపుకుంటే మనకి 7,157 కిలోమీటర్ల తీరరేఖ వస్తుంది దీవులతో కలుపుకుంటే. దాద్రా నగర్ హవేలీ, ఓకే, యానాం, ఓకే, అదేవిధంగా లక్షద్వీపులు, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు కలుపుకుంటాం. క్లియర్? సో ఇక్కడ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, అంటే ఒక మాటలో చెప్పేస్తాను చూసుకోండి, అక్కడ మళ్ళీ అవసరం లేదు. జస్ట్ పశ్చిమ బెంగాల్, ఓకే, అలాగే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కూడా అడుగుతుంటాడండి. వెస్ట్ బెంగాల్ని మనం వంగా తీరం అంటాం, వంగ తీరం. ఓకే, ఒరిస్సాని పారదీప్ అంటాం, పారదీప్. ఆంధ్రప్రదేశ్ని సర్కారు తీరం అంటాం, సర్కారు. తమిళనాడుని కోరమాండల్ తీరం అంటాం, కోరమాండల్. సార్ ఏంటి సార్ మీరు ఎంత స్పీడ్గా చెప్పిస్తే? ఏం లేదు సార్, అక్కడ మెటీరియల్ క్లియర్గా ఉంటాయి. ఓకే, మీరు ఒకసారి చెప్పిన దాన్ని మీరు అక్కడే మైండ్లో పెట్టుకోక్కర్లేదు, తర్వాత మెటీరియల్ చదివి మీకు అర్థమవుతుంది. అలాగే కేరళ లక్షద్వీపుని మల్బార్ తీరం అంటారు, మల్బార్. కర్ణాటకని కేనరా తీరం అంటాం. గోవా, మహారాష్ట్రాని కొంకణ తీరం అంటాం, కొంకణ్. గుజరాత్ని కాండ్లా తీరము అంటాం, కాండ్లా. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మన భారతదేశానికి ఈ తీర రేఖన ఉన్న ప్రాంతాలని ఈ విధంగా చెప్తాం. ఒక్కసారి చూసేద్దాం, చూడండి ఒకసారి.
ఏదైనా తప్పు చెప్తే మెటీరియల్ ఇది ఫైనల్ అండి. మెటీరియల్ ఇస్ ఫైనల్. 7,516 ఉంది, ఇదే రైట్ అనుకోండి. మెటీరియల్ ఇస్ ఫైనల్. ఎందుకంటే స్పీడ్లో ఎన్ని చెప్పొచ్చు. 9 రాష్ట్రాలు, పశ్చిమ తీరం, తూర్పు తీరం. మరి పశ్చిమ తీరం 5 రాష్ట్రాలు, గుజరాత్ 1054. భారతదేశంలో అత్యంత ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్, మనకు తెలిసిందే. ఈ తీరాన్ని మనం కాండ్లా తీరం అంటాం. ఇంకో పేరు ఉన్నాయి, సౌరాష్ట్ర తీరం, కచ్చి తీరం, కతియావాడ తీరం అని కూడా అంటారంట. కతియావాడ్ మనం చూసాం కదా, ఏది సలార్, కతియావాడ్, అదే సలార్ సినిమా, కతియావాడ్. అలాగే కచ్చి తీరం సౌరాష్ట్ర. సో రెండవది మహారాష్ట్ర 804 కిలోమీటర్ల కొంకన్ తీరం అంటాం. గోవా జస్ట్ 36 కిలోమీటర్లు అండి. కానీ డిమాండ్, ఎందుకంటే గోవా బీచ్ అందాలు, ప్రసిద్ధ టూరిజం ప్లేస్ కదా అన్ని రకాలుగా. మరి నాకైతే తెలియదు, మనకు విజయనగరం తప్ప అవుట్ ఆఫ్ స్టేషన్ మనకు లేదు. మొన్న ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను అంతే. 2005లో హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ మొన్న వెళ్ళాను సార్. జస్ట్ గ్రూప్ 1 పేపర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. అంతవరకు మనదంతా కూడా లొకేషన్ ఇదే. విజయవాడలో ట్రైనింగ్ టైంలో విజయవాడలో ఒక 45 days ఉన్నాం అంతే. కొంకన్ అంటామండి. కర్ణాటక కెనరా తీరం లేదా మంగుళూరు తీరం అంటామండి. కెనరా తీరం, మంగుళూరు తీరం అంటాం. నెక్స్ట్ మరి కేరళ తీరాన్ని చూస్తే కేరళ తీరం మల్బార్. అయితే కేరళ తీరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే లాగూన్స్ ఉంటాయండి. అందుకే లాగూన్ తీరం అని కూడా ఇచ్చాము, కానీ తీరం అన్నాక లేదు, లాగూన్స్. అలాగే నిమజ్జిత తీరం, అన్నీ కూడా వాటర్స్, గ్రౌండ్ వాటర్స్ ముందుకు వస్తే బ్యాక్ పోతుంటాయి అనమాట. వాటర్ అంటాం, లాగూన్స్ అంటాం. అంటే ఆ కేరళ తీరంలో నీళ్లు సముద్రంలో బ్యాక్ వెళ్తుంటాయి. రెండోది అంటే పశ్చిమ తీరానికి తూర్పు తీరానికి ఉన్న తేడా ఏంటంటే, తూర్పు తీరం అనేది ముందు వైపు వస్తుంటుంది, పశ్చిమ తీరం అనేది బ్యాక్ వెళ్ళిపోతుంటుంది. అందుకే ద్వారకా నగరం మునిగిపోవడానికి కూడా కారణం అదే, ఈ యొక్క ఇటువంటి దీనివల్లనే. ఓకే, ఎనీవే. నెక్స్ట్ తూర్పు తీరంలో 4 రాష్ట్రాలు ఉన్నాయి, చెప్పాను కదండి. తమిళనాడుని కోరమాండల్ లేదా చోళమండలం తీరం అని కూడా అనేవారు, కోరమాండల్. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటాం, లేదా ఆంధ్ర తీరం, కోస్తా తీరం, మీన్స్ సర్కార్ తీరం. లిట్టోరల్ తీరం అని కూడా ఒక పేరు ఉందండి, లిట్టోరల్ తీరం. ఒడిస్సా తీరం ఉత్కల్. అలాగే కళింగ తీరం, ఉత్కల్. మెయిన్ ఉత్కల్ గుర్తుంచుకోండి సార్. ఇందాక నేను పారదీప్ అని చెప్పాను, కానీ ఉత్కలే గుర్తుంచుకోండి. ఉత్కల తీరం అంటాం. ద్రావిడ ఉత్కల వంగ. అలాగే పశ్చిమ బెంగాల్లో అయితే మాత్రం వంగ తీరం లేదా బెంగాల్ తీరం. ఓకే, ఈ విధంగా 4. సో ఒరిస్సా ఉత్కల్ తీరం, పశ్చిమ బెంగాల్ వంగ తీరం, కోస్తా ఇది సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్ లేదా కోస్తా తీరం. తమిళనాడు మాత్రం కోరమాండల్ ఫెర్టిలైజర్స్ మనకి ఫేమస్ కదండి. సో కోరమాండల్ తీరం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరి బిట్స్ మీరు తెలిసిందే. ఇప్పుడు చెప్పిన తర్వాత ఏముందండి, సింపుల్. భారతదేశంలో తీర్రేఖ ఎక్కువ రాష్ట్రం గుజరాత్, తీర్రేఖ తక్కువ గోవా, తీర్రేఖ ఎక్కువ ఉండే కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలో ఎక్కువ తీర్రేఖ 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఎక్కువ తీర్రేఖ కలిగిన నగరం చెన్నై. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. భారతదేశంలో ఎక్కువ తీర్రేఖ కలిగిన నగరం చెన్నై. అలాగే ప్రపంచంలో ఎక్కువ తీర్రేఖ కలిగిన దేశాలు సార్, పొడవైన తీర్రేఖ వేరు, పెద్ద తీర్రేఖ వేరు. పెద్ద అంటే ఏంటి, కెనడా ఉందండి ఇక్కడ దక్షిణ అమెరికాలో. ఇక్కడ ఉత్తర అమెరికాలో చూస్తే కెనడాకి ఇటువైపు అట్లాంటిక్ మహాసముద్రం, ఇటువైపు పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా చాలా ఎక్కువ. అందుకే కెనడా తీరరేఖ చాలా పెద్దది. ప్రపంచంలో అతి పెద్ద తీరరేఖ అంటే కెనడా. అతి పొడవైన తీరరేఖ అంటే సౌత్, అంటే దక్షిణ అమెరికాలో ఈ తీరరేఖ ఇలా పొడవుగా ఉంటుంది, పొడవైనది. ఇది పెద్దది, ఇలా ఉంటే ఇది పొడవైనది, పెద్దది అనమాట. సో ప్రపంచంలో అతి ఎక్కువ తీరరేఖ కెనడా, 2 ఇండోనేషియా, 3 గ్రీన్లాండ్కి ఇంకో పేరు కలాడిట్ మానిట్ అంటాం. గ్రీన్లాండ్ చూడండి మీరు మ్యాప్లో, గ్రీన్లాండ్ దగ్గర కలాడిట్ మానిట్ అంటాం. ఇది కూడా ఒక వలస ప్రాంతం అనమాట బ్రిటన్ దేశాన్ని. ఓకే, క్లియర్. మరి పొడవైన తీరం ఏది ప్రపంచంలో అంటే చిలీ. ప్రపంచంలో తక్కువ తీరరేఖ కలిగిన దేశం జోర్డాను, మొనాకో చెప్పని చాలా చిన్న దేశాలు ఇది సార్. సో దీంతో టాపిక్ నుంచి మనకి ఏ బిట్ ఇచ్చినా మీరు చేయగలరు. నెక్స్ట్ భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు. సార్ భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి అంటే, చుట్టువైపులా సముద్రం కానీ చుట్టువైపులా ఇతర దేశం కానీ సరిహద్దు లేకుండా కేవలం మన యొక్క భౌగోళిక రాష్ట్రాలు మాత్రమే సరిహద్దు ఉంటే దాన్ని భూ సరిహద్దు అంటాం. అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ తీరరేఖ కానీ ఏవీ లేని రాష్ట్రాలనే భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం. భూపరివేష్టిత రాష్ట్రాలు. ఒకవైపు తీరరేఖ ఉందా, అది కాదు. అంతర్జాతీయ సరిహద్దు ఉందా, కాదు. అయితే భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుస్తారు అవి. ఎందుకు సార్ అంటే మీరు చాలా చదివి ఉన్నారు, మీరేం తక్కువేం కాదు. ఒకసారి చూద్దాం ఏంటంటే సార్,
సో భూ పరివేష్టిత రాష్ట్రాల్లో పెద్దది మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 జార్ఖండ్, 4 హర్యానా, ఈ మధ్య తెలంగాణ. ఇంతకుముందు 4 ఉండేవి. ఎప్పుడైతే 2014 జూన్ రాన్న తెలంగాణ ఏర్పడిందో మరి తెలంగాణకి తీరరేఖ లేదు, అంతర్జాతీయ సరిహద్దు లేదు కనుక అది కూడా భూ సరిహద్దు ప్రాంతమైంది. మరి ఇక్కడ వారు ఇంకా ఇబ్బంది పెట్టాలంటే భూ పరివేష్టిత రాష్ట్రాల్లో పెద్దది ఏది? మధ్యప్రదేశ్. భూ పరివేష్టిత రాష్ట్రాల్లో చిన్నది ఏది? హర్యానా. ఈ రెండు ఇలా గుర్తుంచుకోవాలి. అడగొచ్చు, నేనే ఇస్తాను బిట్టు, బాబు రాయిరా బాబు బిట్టు. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల్లో పెద్దది మరి చిన్నది ఏవి వరుసగా అంటారు. అప్పుడు ఇబ్బంది పడతాం. పెద్దది మధ్యప్రదేశ్, చిన్నది హర్యానా. ఆ రోజు మా మేస్టర్ గొంతు చించుకుని మరి చెప్పారు. సో అందువలన ఇదే కరెక్ట్, ఇదే రైటు. మధ్యప్రదేశ్ పెద్దది, హర్యానా చిన్నది. ఓకే, కేంద్ర ప్రాంతాల్లో భూ పరివేషణ ఢిల్లీ ఉందండి, దానికి ఏది లేదు కదా. అలాగే చండీగఢ్, మరి చండీగఢ్ అనేది పంజాబ్ హర్యానాకి ఉమ్మడి నగరం తప్ప దానికి తీరరేఖ లేదు, అంతర్జాతీయ సరిహద్దు లేదు కనుక కేంద్ర పాలిత ప్రాంతం. మరి అండమాన్ నికోబార్ దీవులకి తీరరేఖ ఉంది, లక్షద్వీపులకి తీరరేఖ ఉంది, దాదరా నగర్కి ఉంది, మిగతా అన్నింటికీ ఉన్నాయండి బాబు, వీటికి మాత్రమే లేవు. ఓకే క్లియర్? ఇది మాత్రం నీ మైండ్ లో పెట్టుకో. బిట్టి ఎట్నుంచి ఇచ్చినా, ఏ బాణం ఎట్నుంచి వచ్చినా నీకు తగలకూడదు, నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ రాయాలి. ఓకే, అక్కడ కాంప్లిమెంట్ లో ఏదో ఒకటి పెడితే నేను చూస్తాను, ఎందుకంటే ఫ్లో ఒకలా ఉండకూడదు కనుక. లైవ్ క్లాస్ లేక మెయిన్ ఉద్దేశం అది కనుక మీరు ఎలాగైనా పెట్టండి, లేదా ఏదో ఒకటి పెట్టండి. ఓకే, వేగంగా నెక్స్ట్ ప్రపంచానికి పోదాం. ప్రపంచానికి మనం మ్యాక్సిమం ఇవ్వడు సార్, కానీ ఇక్కడ మ్యాటర్ ఇచ్చాను కనుక ఒకసారి చెప్పేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కువ భూ పరివేష్టిత దేశాలు గల ఖండం అయితే ఆఫ్రికా అంట, రెండోది యూరప్. ప్రపంచంలో భూ పరివేష్టిత దేశాలు లేని ఖండాలు, భూ పరివేష్టిత దేశాలు లేవంటే అంటే అర్థం ఏంటి? ఇటు తీర్రాకైనా ఉంది, భౌగోళిక సరిహద్దు ఇతర దేశంతో ఉన్నాయన్నమాట. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాకి లేవట. ప్రపంచంలో అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రం లేదా దేశం కజకిస్తాన్. రాష్ట్రం కాదు, ప్రపంచంలో అతిపెద్ద భూ పరివేష్టిత దేశం ఏదంటే కజకిస్తాన్. రెండవది మంగోలియా. దేశాల ప్రకారంగా, రాష్ట్రాలు కాదు, దేశాల ప్రకారంగా ప్రపంచంలో అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రంలో మూడవది చాద్ అంట. సో ఈ మ్యాటర్ మీకు అవసరం లేదు సార్, మ్యాక్సిమం ఇవి అడగడు. సో దీన్ని లీవ్ ఇట్, మీరు అక్కడ దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు మరియు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు చూసుకోండి. ఇటువంటి పాయింట్స్ ఏం లేదు సార్. అంతర్జాతీయ భూ సరిహద్దు ఉండాలి, తీరరేఖ ఉండాలి. అవి రెండే రెండు ఉన్నాయి. ఎలా? గుజరాత్ ఉంది, పాకిస్తాన్ తో సరిహద్దు ఉంది, తీరరేఖ ఉంది. ఇటువైపు పశ్చిమ బెంగాల్ ఉంది, బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది, తీరరేఖ ఉంది. ఇటువంటివి ఎన్ని ఉన్నాయి సార్ అంటే రెండు ఉన్నాయి. భారతదేశంలో రాష్ట్రాలతో సరిహద్దులు ఇక చూసుకోనైనా రాష్ట్రానికి సరిహద్దులు అయితే మన ఆంధ్రప్రదేశ్ ఓరియంటేషన్ లో బిట్ వస్తుంది తప్ప దేశంలో రాదు. కానీ గుర్తుంచుకో, ఏ విధంగా ఇస్తాడు సార్ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నాయి అని అడుగుతారు. సో భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏదంటే ఇంక చెప్పక్కర్లేదమ్మా, ఉత్తరప్రదేశ్. 8 రాష్ట్రాలతో సరిహద్దు ఉందని, 8 రాష్ట్రాలతో అత్యధికంగా. ఉత్తరప్రదేశ్ ఉందండి, ఉత్తరాఖండ్ నుంచి విడిపోయింది కనుక ఉత్తరాఖండ్ సరిహద్దు అవుతుంది. కిందకు వస్తే చోటా నాగపూర్ పీఠభూమి నుంచి మన కలుపుకొని వెళ్తే మధ్యప్రదేశ్ అవుతుంది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విడిపోయింది కనుక కొంత భాగం ఛత్తీస్గఢ్ కూడా దానికి సరిహద్దు అవుతుంది. మరి ఉత్తరప్రదేశ్ కి పక్కన ఉన్న బీహార్ సరిహద్దు అవుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ కి ఇటువైపు ఉండే బీహార్ సరిహద్దు అయితే జార్ఖండ్ సరిహద్దు అవుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ కి మార్వాడ్ పీఠభూమి నుంచి పక్కకు వెళ్తే రాజస్థాన్ సరిహద్దు అవుతుంది. అలాగే హర్యానా అవుతుంది, హిమాచల్ ప్రదేశ్. 8. ఈ 8 గుర్తుంచుకుపోయిన పర్లేదు. ఎన్ని రాష్ట్రాలు? 8. రెండవది అస్సాం, 7 రాష్ట్రాలండి. సార్ అస్సాం ఎందుకు సార్ అంటే అనామమి అమేత్రిలో అన్నిటితో ఉంటుంది. అనామమి అస్సాంతో సరిహద్దులోకి వచ్చేసరికి అనామమి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపురి, మిజోరం అనామమి. అమేత్రి వచ్చేసరికి చూడండి అస్సాం కదా, త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్ ఇవన్నీ కలిపి ఉంటుంది. సో టోటల్ గా 7 రాష్ట్రాలతో సరిహద్దు ఏదంటే అస్సాం. అసోం అనాలి, ఇప్పుడు అస్సాం అనకూడదు, అసోం అసోం అసోం. మూడవ ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో మనకి సరిహద్దు. ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. భారతదేశంలో 2 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూడండి, 5 రాష్ట్రాలు ఉన్నాయట. 2 రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దులు ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. నెక్స్ట్ భారతదేశంతో ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకే ఒక రాష్ట్రం సిక్కిం ఉంది, కేవలం వెస్ట్ బెంగాల్తోనే సరిహద్దు అట. మేఘాలయ ఉంది, కేవలం అస్సాంతోనే సరిహద్దు. ఓకేనండి. నెక్స్ట్ భారతదేశంలో 3 వైపులా ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రము
సో మరీ లోపలికి వెళ్ళాడంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. అంటే ఇవన్నీ కూడా మ్యాపింగ్ కనుక 3 వైపులా ఒకే ఒక రాష్ట్రం. అలా సరిహద్దు కలిగిందట అస్సాంతో మేఘాలయ ఉన్నదంట. 3 వైపులా అస్సాం ఉంటుందండి. ఓకే, అది నెక్స్ట్ ఇందులో కాన్సెప్ట్లోకి వెళ్తే ప్రాదేశిక జలాలు అనే కాన్సెప్ట్ చాలా వరకు ఇంపార్టెంట్ సార్. ఏంటి ప్రాదేశిక జలాలు, దాని మీద కూడా బిట్టిస్తున్నాడు. మీరు పుష్ప సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. పుష్ప సినిమాలో పుష్ప ఏమో ఎర్రచందనం లాక్కొని వెళ్ళిపోతుంటాడు కిందన, మరి వెనకాతల మన గుండు బాసు ఏం పేరు అతని పేరు షెకావత్ సార్, అతనేమో వెళ్తాడు. అక్కడి నుంచి శ్రీలంక ఆర్మీ నేవీ కాల్చేస్తుంటది. మరి బాబు కాల్చకు, నేను ఇలా పోలీస్ ఆఫీసర్ అంటే, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరికి ఎక్కువ, మా దేశ ప్రాదేశిక జలాలకు నువ్వు వచ్చావు. చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనోడు అంటాడు వాడికి లేదా ప్రాదేశిక జలం, నాకు ఒక్కడికే వచ్చిందని. సో అందువల్ల మన దేశం ఎంతవరకు ఏ యొక్క సముద్ర జలాల వరకు సార్వభౌమాధికారం అలాగే రక్షణపరమైన అధికారాలని కలిగి ఉంటుందో వాటిని మనం ప్రాదేశిక జలాలు అంటాము. మన దేశం పూర్తి సార్వభౌమాధికారం 12 నాటికల్ మైల్స్ సార్. 12 నాటికల్ మైళ్ళు అంటే వాస్తవంగా 22 కిలోమీటర్లు వస్తుందిరా. 12 నాటికల్ మైల్ గుర్తుంచుకోండి. ఇదే మన ప్రాదేశిక జలం. అయితే వ్యాపార వాణిజ్యాల వరకు 200 నాటికల్ మైల్ వరకు కూడా అనుమతి ఉంటుంది, నాటికల్ మైల్స్. సో మన యొక్క రక్షణ పరమైన అన్ని కలిపి అయితే 12 నాటికల్ మైల్స్ మాత్రమే మనకి ప్రాదేశిక జలంగా గుర్తించడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఏ 2 దేశాల మధ్య శాంతియుతంగానే ఉండాలి తప్ప యుద్ధాలు రాకూడదన్న ఉద్దేశంతో ప్రాదేశిక జలాలు నిర్ణయించింది. ఓకే, క్లియర్. మరి నెక్స్ట్ మనం స్లైడ్ లోకి వెళ్తే ప్రత్యేక ఆర్థిక మండలం చెప్పాను కదా, ఈ యొక్క ప్రత్యేక ఆర్థిక మండలం మాత్రం 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తీర ప్రాంతం నుంచి ఇదంతా మనకు చూస్తే నాటికల్ మైల్లో 200 నాటికల్ మైళ్ళు అలాగే 320 కిలోమీటర్లు అండి. వాస్తవంగా 200 నాటికల్ మైల్ వరకు ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే మనం మెటీరియల్లో 172 ఇచ్చాము. సో 200 నాటికల్ మైల్ వరకు కూడా ప్రత్యేక ఆర్థిక మండలి అనే సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు సార్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయిస్తుంది. మరి భారతదేశ సముద్ర జలాలతో గల పొరుగు దేశాల్లో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయో మనం చూద్దాం. మరి అందరికీ తెలిసిందే సార్, మనము ఈ యొక్క పొరుగు దేశాలతో ఈ యొక్క ప్రాదేశిక జలాలు మరి అదే విధంగా పొరుగు దేశాలతో సముద్ర జలాల్లో మనం చూస్తే మన మ్యాపింగ్ లో మరొకసారి నేను చూపిస్తాను క్లియర్గా. మనకి కిందన శ్రీలంక ఉంది తెలిసిందే. అప్పుడులో రాముల వారు రామసేతును కూడా నిర్మించారు మనకి. ఓకే, రామసేతును కూడా నిర్మించారు. అక్కడ పాంబస్ జలసంధి ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ కింద భాగంలోకి వస్తే మాల్దీవులు ఒకటి ఉంటుందండి. భారత్లో ఈ మినికాయ్ అనే దీవిని మాల్దీవుల్ని భారత్ని వేరు చేస్తున్న ఒక ఛానల్ ఏంటంటే 8 డిగ్రీస్ ఛానల్ ఉంటుంది. 8 డిగ్రీ ఛానల్ మీకు మ్యాప్లో నేను క్లియర్గా చూపిస్తాను. 8 డిగ్రీ ఛానల్. అందుకే మనకి ఇక్కడ కిందన ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుందంటే 8 డిగ్రీస్ నుంచి 37 డిగ్రీస్ వరకు కూడా ఇలా మనకు భారతదేశము పైనుంచి ఇలా చూస్తే ఇలా ఉండడానికి కారణం ఇక్కడ వరకు మారుతుంది ఈ నాటికల్ మైల్స్. 8 డిగ్రీస్ కింద 8 స్టార్ట్ అవుతుంది. ఈ 8 డిగ్రీస్ దగ్గరే ఈ కింద మాల్దీవులు ఉంటే ఈ పైన మినికాయ్ అనే ఒక దీవి ఉంటుంది. ఈ మినికాయ్ దీవే మనకు చివరిది అనమాట. సో ఈ మినికాయ్ దీవిని ఈ మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏదో అడుగుతాడు, 8 డిగ్రీస్ ఛానల్. భారతదేశాన్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ 8 డిగ్రీస్ ఛానల్. అయితే మన భారతదేశానికి కింద ఉన్న ఆ దీవి పేరు మినికాయ్ దీవి. ఆ దీవిని ఈ యొక్క మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ 8 డిగ్రీస్. 8 డిగ్రీల ఛానల్ అంటే 8 డిగ్రీల రేఖాంశము. దానికి ల్యాండ్ ఆఫ్ అటాల్స్ అని పేరు కూడా ఉంది. ల్యాండ్ ఆఫ్ అటాల్స్ అని కూడా పేరు. ఓకే, క్లియర్. ఇది భారత్ కి మాల్దీవులకి మధ్య 8 డిగ్రీ ఛానల్. మరి భారత్కి శ్రీలంక మీ అందరికీ తెలిసిందే. శ్రీలంక సింహళము సిలోన్ ఈయన పేరుతో ఉంది. ఇంకోటి మనకి బాగా పేరు హిందూ మహాసముద్రం యొక్క అశ్రు బిందువు అని కూడా దానికి పేరు. అప్పుడులో అనేవారు భారతదేశం నుంచి అంటే ఒక జనరల్గా ఒక కొటేషన్ ఏదో విషయాలు ఉంటుంది, భారతదేశంలో ప్రజలందరూ కూడా యూరిన్ వేస్తే శ్రీలంక మొత్తం మునిగిపోద్దని, అటువంటిదంతా ఉండేది అనమాట. సో ఎనీవే ఈ యొక్క భారతదేశాన్ని మరి అదేవిధంగా శ్రీలంకను వేరు చేస్తుంది మీకు తెలుసు. పాకు జలసంధి, పాంబస్ దీవి మేము చదువుకున్నాం సార్. పాకు జలసంధికి దీనికి సంబంధం పేరులో పాకు అంటే పాకు జలసంధి అనేది దానికి సంబంధం లేదండి. వాస్తవంగా ఎందుకు సార్ ఆ పాకు జలసంధి అని వచ్చిందంటే పాకిస్తాను 2గా విడిపోయినప్పుడు ఈశాన్య అంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్. అప్పుడు ఆ పాకిస్తాను యొక్క తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క మొత్తం
ఏమంటారు అడ్మినిస్ట్రేషన్లా కూడా పశ్చిమ పాకిస్తాన్లో జరిగేది. భూ సరిహద్దు మనం ఇచ్చేవారం కాదు. వాళ్ళు సముద్రం గుండా వెళ్ళేటప్పుడు ఈ పాకు జలసంధి, ఆ జలసంధి గుండా వెళ్ళడం, అది పాకు జలసంధిగా నామకరణం జరిగింది. అలాగే పాంబస్ దీవి, అలాగే మన్నారు సింధు శాఖ, అలాగే ఆడం బ్రిడ్జ్, దీన్ని రామసేతు అంటాం. ఈ 4 కూడా మనకి శ్రీలంక మధ్య, ఇది అందరికీ తెలిసిందే. పాకు జలసంధి, పాంబస్ దీవి, మన్నార్ సింధు శాఖ, ఆడం బ్రిడ్జ్. ఓకే, క్లియర్. నెక్స్ట్, భారత్ కి థాయిలాండ్ కి మధ్య కూడా కొంతవరకు, అది ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ దీవులు మనకి చూస్తే ఇండోనేషియాలో జావా సుమత్రకి చాలా దగ్గర ఉంటాయండి అండమాన్ నికోబార్ దీవులు. అలా థాయిలాండ్ కి మనకి మధ్య అండమాన్ సముద్రం ఉంటుంది. థాయిలాండ్ మనం తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అంటాం. చూడండి, 1000 ఏనుగుల దేశం అంటే ఫిన్లాండ్, తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్. అదొక నామకరణం అనమాట భౌగోళికంగా. భారత్కి ఇండోనేషియాకి మధ్య చూసారు చెప్పాం కదా, ఇండోనేషియాలో సుమత్రా ఈ గ్రేట్ ఛానల్ అంటాం. సుమత్రాకి అండమాన్ నికోబార్ దీవులకి మధ్య ఈ యొక్క భారత్ ఇండోనేషియా మధ్య గ్రేట్ ఛానల్ ఉంటుంది. గ్రేట్ ఛానల్ ఎలా ఉంటుందండి, ఇది గ్రేట్ ఛానల్ అంటాం. ఈ గ్రేట్ ఛానల్ ఇటువైపు ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్ని, ఇటువైపు ఉండే ఇండోనేషియా సుమత్రాని విభజిస్తుంది. సో ఇండోనేషియాలో సుమత్రా జావా దీవు, ఇండోనేషియా సుమత్రా దీవులని, ఓకే, అలాగే భారతదేశంలో అండమాన్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏదంటే గ్రేట్ ఛానల్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ భారత మయన్మార్. సార్ మయన్మార్ కూడా మనకి పక్కనే ఉంది కదా. ఈ భారత్కి మయన్మార్కి మధ్య విభజిస్తున్న ఛానల్ పేరు క్వాకా ఛానల్. చాలా ఎగ్జాంపుల్ ఇచ్చారు, వివిఐఎంపీ పెట్టుకోండి, క్వాకా ఛానల్, క్వాకా ఛానల్ అంటాం. ఓకే, నెక్స్ట్ భారత్కి బంగ్లాదేశ్ మధ్య, సార్ చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసిందే, న్యూమూర్ దీవులు అనే విషయంలో మన వివాదం వచ్చింది. న్యూమూర్ దీవులు తో భారత బంగ్లా మధ్య వివాదాస్పదమైన దీవి, ఇవి భారత్కి బంగ్లాదేశ్ మధ్య ఉంటాయి. అలాగే మతబంగా అనే ఒక నది ఉంది, ఆ నది విషయంలో కూడా భారత్కి బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదం వచ్చింది. ఓకే సార్. అలాగే భారత్ దాని పొరుగు దేశాల విభజన రేఖలు నేను ఇందాకే చెప్పాను. భారత్కి పాకిస్తాన్కి మధ్య రాడ్ క్లిప్ రేఖ, భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాన్ రేఖ, భారత్కి చైనాకి మధ్య మెక్మోహన్ రేఖ. ఇవన్నీ కూడా విభజన రేఖలు. అంటే ఏంటి సార్ అంటే నాటి బ్రిటిష్ సర్వేయర్లు ఆ విధంగా విభజించారు. అలా విభజించడం వల్ల అలా వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా రేఖలు మనం చూస్తే చూడండి, ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. సార్ ఎల్ఓసి అనేది పూంచ్ సెక్టార్. ఏ 2 దేశాల మధ్య ఎల్ఓసి ఉంది? భారత్, పాక్. ఇంకేముంది సార్, మనకే కదా ఎల్ఓసి ఉంది. భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. అలాగే 24 డిగ్రీల అక్షాంశము భారత్, పాక్. అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక రేఖాంశం ఉంది, అక్షాంశం ఉంది కదా, ఆ అక్షాంశం 24 డిగ్రీల అక్షాంశం వేరు చేస్తుంది. అలాగే సియాచిన్ గ్లేసియర్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ భూమి, యుద్ధ క్షేత్రం. సియాచిన్ గ్లేసియర్ అంటే ప్రపంచంలో అతిపెద్ద హిమాని నదము. ఇక్కడ -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అతి చలిలో ఇటువైపు మన దేశ సైనికులు, అటువైపు పాక్ సైనికులు తుపాకులు పట్టుకొని ఉంటారు. సో సియాచిన్ గ్లేసియర్ అంటే ఒక యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిని సందర్శించిన మనక ప్రధాని అబ్దుల్ కలాం గారు. ఓకే, అలాగే మన ప్రధాని అబ్దుల్ కలాం, ఏం పేరు అతని పేరు, మన్మోహన్ సింగ్ గారు. సియాచిన్ గ్లేసియర్లో అతనికి ఏం కనిపించింది? గులాబీల తోట అని అభివర్ణించాడు మహానుభావుడు. తర్వాత సర్కిక్, గుజరాత్ దగ్గర సర్కిక్ అనే ప్రాంతం ఉంటుందండి. ఇది కూడా భారత్కి పాకిస్తాన్కి మధ్య ఎక్కువగా వివాదాస్పద ప్రాంతం. అలాగే భారత్కి ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ అని చెప్పాం. భారత్కి చైనాకి ఎల్ఏసి. చూడండి, ఎల్ఓసి అనేది భారత పాకిస్తాన్, ఎల్ఏసి అనేది ఓకే భారత్ చైనా. వాస్తవాదిని రేఖ అంటారు. అలాగే మెక్మోహన్ రేఖ మోస్ట్ ఇంపార్టెంట్. మరి భారత్ బంగ్లాదేశ్ మధ్య చూస్తే ప్రధానంగా వివాదాస్పద ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చేసరికి ఫరక్కా బ్యారేజ్ పశ్చిమ బెంగాల్ నిర్మాణం జరిగింది సార్. అక్కడ తూర్పు బెంగాల్ అంటే మనకి బంగ్లాదేశ్ వస్తుంది. సో పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్, బెంగాలే 2గా విడిపోయింది. మీ అందరికీ హిస్టరీ తెలుసు. అసలు ముస్లిం లీగ్ ఏర్పడిందే బంగ్లాదేశ్లో, ఢాకా. దాన్ని తూర్పు బెంగాల్ అనేవాళ్ళం అప్పుడులో. ఆ బెంగాల్ విభజన ఎందుకు జరిగిందంటే ఒకవైపు ముస్లిం ప్రభావితంగా తూర్పు బెంగాల్ ఉండేది, పశ్చిమాన హిందువుల ప్రభావితం ఎక్కువ ఉండేది అనమాట. అయితే ఈ బెంగాల్ విభజన తర్వాత తూర్పు బెంగాల్నే బంగ్లాదేశ్గా మారింది. ఓకే, అదంతా ఇప్పుడు అనివార్యం. మరి ఇక్కడ ఫరక్కా బ్యారేజ్ అనేది పశ్చిమ బెంగాల్లో నిర్మాణం జరిగింది, అది మధ్య వివాదాస్పదం. అలాగే కాజ్ క్లిప్ రేఖ అనే ఒక రేఖ భారత్ బంగ్లా మధ్య వివాదం. కాజ్ క్లిప్ రేఖ, కాజ్ క్లిప్ రేఖ. నెక్స్ట్ భారత మయన్మార్ మధ్య ప్రధానంగా అంటే పెద్దగా ఎటువంటి వివాదాలు అయితే లేవు. మొండాబు సంధి లేదా మ్యోండాబ్ సంధి అంటారు దాన్ని. ఆ సంధి ప్రకారం మయన్మార్కి మనకి మధ్య ఎలాంటి వివాదాలు ఇంతవరకు రాలేదు. మ్యోండాబ్ సంధి అనే సంధిని ఆ దేశం మన దేశంతో చేసుకున్నది. ఓకే సార్, ఇవి రేఖలు. నెక్స్ట్ చూడండమ్మా, ఎంటర్ అయిపోయాం, ఉనికికి వెళ్ళాం. అతిపెద్దది నైసర్గిక స్వరూపాలు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. రెండోది
భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అంటే మన దేశము ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్లో కచ్ వరకు ఇటువంటి భూభాగాలుగా విభజించడం జరిగింది మొత్తం. దాన్ని నైసర్గిక స్వరూపం అంటాం. ఉత్తరాన హిమాచల్, హిమాద్రి, శివాలిక్గా విభజించబడిన భారతదేశం. తర్వాత ఉత్తర మైదాన ప్రాంతాల్లో గంగా, సింధు మైదానం, బ్రహ్మపుత్ర మైదానాలుగా, అలాగే దక్షిణాన ద్వీపకల్ప పీఠభూములుగా, అదేవిధంగా తూర్పు అలాగా పశ్చిమన తీర మైదానాలుగా, అదేవిధంగా అనేక దీవులతో ఎడారులతో తీర రేఖలు, అనేక దీవులు ఎడారులుగా, ఇలా 5 రకాలుగా మన దేశం విభజించడం జరిగినది. సో ముందుగా మనం హిమాలయాలు చూడాలి, తర్వాత మైదానాలు చూడాలి. ఇవన్నీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో క్లియర్గా ఉంటాయి సార్. 10వ తరగతి టెక్స్ట్ బుక్ మీకు గుర్తొచ్చేయాలి. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి అనగానే మన ప్రాంతాలు, దక్షిణ ప్రాంతాలన్నీ చూడాలి. అలాగే ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిలోనే ఎక్కువగా కొండలు, పర్వతాలు ఎక్కువ, వీటన్నిటి కోసం మనం చూస్తాం. అలాగే తీర మైదానాలు, ఎడారులు. సో హిమాలయాల కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హిమాలయాల కోసం డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక స్లైడ్ మాత్రం ఇందులో ఇచ్చాను. నెక్స్ట్ స్లైడ్లో మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. చూడండి సార్, మనందరికీ తెలుసు హిమాలయాలు మన దేవుడైన శివుడు పుట్టింది మానస సరోవరం అని తెలుసు. హిమాలయాల్లోనే ఈరోజు కూడా హనుమంతుడు తపస్సు చేస్తున్నాడని మనకు తెలుసు. ఈ విధంగా హిమాలయాల కోసం మనకు బాగా తెలిసిందే. మానస సరోవరం కానివ్వండి, ఈ నదులన్నీ గంగా, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇవన్నీ కూడా, మరి అమర్నాథ్, ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి హిమాలయ పర్వతాల గురించి చూస్తే చూడండి, మనందరికీ తెలిసిన ఒక ప్రపంచ అతిపెద్ద సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ వెజనర్, చాలా ఇంపార్టెంట్, ఖండ చలన సిద్ధాంతం. ఆల్ఫ్రెడ్ వెజనర్ అంటే జర్మనీ దేశానికి చెందిన ఒక భూగర్భ శాస్త్రవేత్త ఖండ చలన సిద్ధాంతం రచించారు. ఆ ఖండ చలన సిద్ధాంతం ప్రకారం ఇంతకు ముందు భూభాగాలు ఎలా ఉండేయంటే, అసలు యాక్చువల్గా భూభాగాలు అనేవి చూడండి, సింపుల్గా మీకు చెప్తాను. ఇది భూమి అంటే నేల, ఇది సముద్రం, ఇలా ఉండేదండి. ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతాన్ని మీరు చదివినట్టయితే మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా ఉండేదండి. ఒక విపత్కరమైన భూకంపమో లేదా ఇంకొక గ్రహశాఖనం ఢీకొట్టిందో తెలియదు. ఇదంతా కూడా ఒక్కసారి ఢీకొట్టేసరికి నెక్స్ట్ ఏం జరిగిందంట, ఈ రోజు ఇలా సముద్రాలుగా నీరల్లా చెల్లాచెదరైపోయింది. ఇదేమో ఉత్తర అమెరికా ఖండం, ఇదంతా ఉత్తర అమెరికా, ఇదేమో దక్షిణ అమెరికా ఖండం, ఇదేమో యూరప్ ఖండం, ఇదేమో ఆఫ్రికా ఖండం, ఇదేమో ఆసియా ఖండం, ఇది ఆస్ట్రేలియా, ఇది అంటార్కిటికా. ఎలా విడిపోయేది అంటే నీరు చొచ్చుకొచ్చేసింది అనమాట ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతం ప్రకారం. సో ఈ ఎస్ ఆకారంలో ఉండేది అట్లాంటిక్, గుర్తుంచుకోండి మరొకసారి. ఎస్ ఆకారం. వి ఆకారంలో ఉండేది పసిఫిక్ మహాసముద్రం. ఎం ఆకారంలో ఉండేది హిందూ మహాసముద్రం. కింద ఆర్కిటిక్, అంటార్కిటికా, కింద పైన ఆర్కిటిక్. ఎలా విడిపోయింది, ఇలా వచ్చింది. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతం ప్రకారంగానే ఇంకా మనం పరిశీలిస్తే చూడండి, పాంజియా ఒకే భూభాగం, ప్రపంచ భూభాగం అంతా ఒకే ఖండంగా ఉండేది, దాన్ని పాంజియా అనేవారు. ఈ పాంజియా చుట్టూ ఉన్న జలభాగాన్ని పెంతలాసా మహాసముద్రం అనేవారు. చుట్టూ ఉన్నదాన్ని పెంతలాసా, ఆ పాంజియా చుట్టూ ఉన్నది. ఆ పాంజియాకి మధ్యలో ఉన్న జలభాగాన్ని టెతిస్ సముద్రం అనేవారు. ఆ టెతిస్ సముద్రం ఒక్కసారి కనుమరుగు అయిపోయిందంట. ఎన్నో మార్పులు జరిగాయి సార్, ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. భూమి ఏర్పడము, ఆ భూమి ఏర్పడిన తర్వాత జీవం రావడం, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. చార్లెస్ డార్విన్ ఉత్తరవర్తన సిద్ధాంతం కానివ్వండి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఓకే, ఆ టెతిస్ సముద్రం ఏదైతే ఉందో అక్కడ చూడండి, ఆ సముద్రము కనుమరుగు అయిపోయి ఆ ప్రాంతం నుంచి వచ్చింది హిమాలయ పర్వతాలు. టెతిస్ ఉన్న ప్రాంతంలోనే ఇప్పుడంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. చెప్పిన కదా సిద్ధాంతం ప్రకారం అన్ని చెల్లాచెదరైపోయి. ఆ కిందన ఉత్తర మైదానాలు. టెతిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని, టెతిస్ సముద్రం ఉండేది హిమాలయ కదా, అది ఇప్పుడు ఉన్నది. దానికి ఉత్తరంగా ఉండే ప్రాంతాన్ని అంగోరా అనేవారట, దక్షిణంగా ఉన్నదాన్ని గ్వాండ్వానా అనేవారు. ఉత్తరంగా ఉన్న భాగాన్ని అంగోరా అనేవారు, టెతిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్నదాన్ని గ్వాండ్వానా, ఇలా రెండే ఉండే. పైది అంగోరా, దక్షిణాన్ని ఉన్నదాన్ని గ్వాండ్వానా, మధ్యలో ఉన్నది టెతిస్ సముద్రము. ఇప్పుడు హిమాలయాలు ఏ సముద్రం ఉండే ప్రదేశంలో ఉన్నాయంటే టెతిస్ సముద్రము. ఖండ చలన సిద్ధాంతాన్ని రచించింది ఆల్ఫ్రెడ్ వెజనర్, జర్మనీ దేశస్థుడు. సో ఈ పాంజియా అనే భూభాగము మొత్తం విడిపోయి 7 ఖండాలుగా 5 మహాసముద్రాలుగా వచ్చింది.
ఇప్పుడు మహాసముద్రాలు మనం 4 గాని చెప్పుకుంటున్నాం. వాస్తవంగా 3 అనుకోండి, 4. క్లియర్? ఓకే. ఇప్పుడు చూద్దాం. సో ఉత్తరాన ఉన్న అంగోరా, దక్షిణాన ఉండే గోండ్వానా భూభాగంలో ఖండ చలన సిద్ధాంతం ప్రకారం అంటే ఢీకొని అక్కడ ఈ 2 భూభాగాలు ఢీకొనేసరికట ఇక్కడ ఉన్న టెతిస్ సముద్రం అట అంతరించిపోయి ఈ 2 ఢీకొనేసరికి ఒక్కసారి ఆ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు మరి ఉత్తర మైదానం, హిమాలయాలు కింద ఉత్తర మైదానం ఏర్పడ్డాయి. ఇదే ఖండ చలన సిద్ధాంతము. నెక్స్ట్ యురేషియన్ ఫలకాలు. యురేస్ అంటే ఒకటండి, టెక్టోనిక్ గ్రాండ్స్ అంటాము. వాస్తవంగా ఈ ఖండచలన సిద్ధాంతం కానివ్వండి, మనకి భూకంపాలు వస్తాయి కదా, భూమి కింద ప్లేట్స్ అంటే ఇలా తిరుగుతూ ఉంటాయంట. భూకంపాలు మనకు అందుకే సంభవిస్తుంటాయి. ఈ యూరోపియన్ పరకలట దక్షిణ భారతదేశ ద్వీపకల్పం కింద ఉండే ద్వీపకల భూమితో ఢీకొనడం వల్లట టెతిస్ సముద్రం అంతరించిపోయింది. అప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయి. యురేషియన్ పరకాలు మన కింద ఉండే ద్వీపకల్ప పీఠంతో ఢీకోవడం వల్ల. సో హిమాలయ పర్వతాలని మరి ఇలా అయ్యాయి కదా అడగొచ్చు. భూమి అంటే చాలా పెద్దదండి ఇది. ఇది ఈ యొక్క థీరీస్ అన్ని కూడా. కానీ మనకి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఒకవేళ డెప్త్గా ఇచ్చిన రాయడానికి ఉన్న బిట్ ఏంటంటే అసలు హిమాలయాలు ఏ యుగంలో ఏర్పడ్డాయి అంటే టెర్సియరీ. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. టెర్సియరీ యుగంలో ఏర్పడ్డాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి ముడుత పర్వతాలు నవీన ముడుత పర్వతం. చూడండి, ప్రపంచంలో ఎత్తైన ముడుతు పర్వతాలు అంటేనే హిమాలయ ఎత్తైన పర్వతాలు ఇదే కాదు. ఈ పర్వతాల్లో చాలా రకాలు ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్తాను. వరల్డ్ జాగ్రఫీలో వస్తాయండి, అద్భుతంగా ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ. యాక్చువల్గా ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి ఏముంది, ఇవంతా కూడా మన నైసర్గికమే. కానీ వరల్డ్ జాగ్రఫీ అంటే ఈ భూఖండ చలన సిద్ధాంతాలు కానివ్వండి, మెయిన్గా భూకంపాలు, సునామీ, లేదంటే ఈ భౌగోళికంగా మార్పులు, ఇవన్నీ కూడా అందులో వస్తుంటాయి అన్నమాట. సరే, ఎనివే ప్రపంచం అత్యంత ఎత్తైన అద్భుతమైన ముడుత పర్వతాలు నవీన ముడుత పర్వతాలు ఏవంటే మన హిమాలయ. ఓకే సార్. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదంతా ఒక పీడిఎఫ్గా పెట్టాను మీకు. చూసారు కదా ఎక్కడికి వస్తాము. సో ఇంకా స్పీడ్గా చకచక వెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, మీకు నేను టైమింగ్ పెడతాను, ఆ టైమింగ్ ప్రకారం మీరు హాజరవ్వండి. ఓకేనండి.